ఒక పార్టీ వ్యక్తిని అంటే ఒక వ్యక్తి చెప్తే ఆ పార్టీ గెలుస్తుందంటే కాదు కదా. ఆ పార్టీ మీద అభిమానం అంటే ఆ పార్టీ ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతుని, విఘ్నుని, కమిట్మెంట్‌తో పనిచేసే వ్యక్తి ఎవరినైనా గెలిస్తే అప్పుడు కదా నిజంగా ఆ పార్టీ మీద అభిమానం ప్రజల్లో ఉందని. మరి ఒక వ్యక్తి చేస్తున్నారు కదా ఇన్‌ఫ్లుయెన్స్‌తో మీరు. మరి గెలిచంటే ఏదో గినా 10 మంది అది రెడ్లున్నారనే కోపం మీద అంటున్నారు కానీ వాళ్ళు కూడా బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, నాకేం కోపం లేదు బ్రాహ్మణులకు సార్. ఇచ్చారు. ప్రజలలో ఇప్పుడు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీ ముందర ఉంచుతాను ఇప్పుడు అంతే. మీకు నిన్న లిస్టులో నాకు 2 బ్రాహ్మణులు కనబడ్డారు. హ్మ్. నేను చూసా వైశ్య అమ్మాయి కాల్వ సుజాతకి ఏదో వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టు అనిపించింది. ముస్లిమ్స్ 2 కనబడ్డారు నాకు. ఫహీమ్ ఉన్నాడు. అండ్ మహమ్మద్ రియాజ్ ఉన్నాడు. ఇవ్వలేదనడానికి వీల్లేదు. ఇప్పుడు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. మెజారిటీ ఉంటే ఉండొచ్చు. 10 మందికి ఇస్తారంటే మరి లెక్క ప్రకారంగా పాపులేషన్ బేస్ చేసుకొని నిష్పత్తి ప్రకారం ఇస్తే ఇంకో బ్రాహ్మడికి రావడానికి వీలే లేదు. వాడు ఉన్నది 1.6. ఆల్రెడీ ఆయన ఎవరో ఉండే శ్రీపాదరావు గారి కొడుకు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మంత్రి ఉండే. ఇక అయిపోయారు. ఈ పర్సెంట్ కోట ఖతం అయిపోయింది. 2 బ్రాహ్మణులకి ఇవ్వకూడదు. హర్కర వేణుగోపాల్ కూడా క్యాబినెట్ స్టేటస్ ఇచ్చే 4 బ్రాహ్మణులు లేరు. మరి ఎట్లా నువ్వు ఉన్నది 1.6 అయితే పర్సెంట్ 1.6 ఉండాలి, లేదా 2 ఉండాలి ఎక్కువ. సో అది ఒక్కొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినటువంటి అధినాయకుడు కేసీఆర్ గారు పదే గతంలో చెప్పుకొచ్చేవారు, ఢిల్లీకి చుట్టూ తిరుగుతూ ఉండాలో వీళ్ళు ప్రతి పనికి అని చెప్పేసి. నిన్న మోదీ గారు ఇక్కడ కరీంనగర్లో సభ అడ్రస్ చేసుకుంటే జగిత్యాల సభని కప్పం కడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ తెలంగాణ సంపద నుంచి దోచే అని చెప్పేసి. గతంలో వీళ్ళు దోచారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నా అని చెప్పేసి అన్నారు. ఎవరన్నారు? మోదీ గారు. అవును, హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నాడు కదా. తీస్తాడేమో, తీయనియండి. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే కక్కాల్సిందే కదా. కేసీఆర్ దగ్గర డబ్బులు ఉంటే బయటికి తీస్తానికి మోడీ అంటే మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈయన కూడా చేయాలి, రేవంత్ కూడా చేయాలి పని. కక్కనియండి ఒక్కొక్కటి. ఎందుకు సంపాదించాలి? ప్రజాధనాన్ని లూటీ చేసి లక్షల కొద్ది ఇంట్లో పెట్టుకుంటాను. కప్పం కడితే కట్టాడేమో. నేను ఉంటానంటే నువ్వైతే లక్షల కోట్లు లూటీ చేసి ఎవరికి కూడా కట్టకుండా ఇంట్లో కూడా పెట్టావు కదా. నీ కూతురు అరెస్ట్ అయింది అందుకు కదా. నువ్వు వాడు కప్పం కట్టుంటే నేను అరెస్ట్ చేయక ఉండేవాడేమో పాపం. మరి అందులో షేర్ నవ్వు ఇచ్చినారుంటే బీజేపీ నాయకులకి, అది ఇయ్యలేదేమో. మరి ఇచ్చుంటే ఏమైంది అరెస్ట్ అయింది? నేను అసలు ఈయన లూటీ చేసినా ఎవడు లూటీ చేసినా అందరూ కూడా ప్రజల సొమ్ము టచ్ చేయకుండా ఉండేటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ రావాలండి. అసలు ప్రజల యొక్క పవర్ నీకు ఇచ్చినప్పుడు అది నువ్వు డబ్బులు సంపాదించి ఇంట్లో దాచుకోవడానికి కాదు కదా. అది ఎట్లా నువ్వు లూటీ చేస్తావు అన్నా. మన జిల్లా నల్గొండలో లేదా ఎంటైర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ఇంతకుముందు మీరు ప్రస్తావించారు ఇన్ఫార్మల్ టాక్ లోపల గుమ్మడి నర్సయ్య గారు అన్నావు. ఆ గుమ్మడి నర్సయ్య అది ఫోటో వేశాడు. ఆంధ్రజ్యోతిలోనే ఇప్పుడు 5-6 ఏళ్ల కింద చూశాడు. సైకిల్ పెట్టుకొని పార్కింగ్ ఉంది, వంగి కూరగాయల సంచి పెట్టి కూరగాయలు కొనుక్కుంటాడు. మాజీ ఎమ్మెల్యే వచ్చారు సైకిల్ మీద. అరే రామ, ఇది ఎమ్మెల్యే ఉండే ఆయన 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. 25 అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులను కూడా ఇదే సమాజం ఎన్నుకుంది కదండి. మరి నల్గొండ జిల్లాలో ఈరోజు మల్ల స్వరాజ్యం గారి వర్ధంతి. వారు ఎంత గొప్ప నాయకురాలో మీకు తెలుసు. 100 ఎకరాలు కదండి, 1000 ఎకరాల ఆస్తి ఉన్న మల్లు స్వరాజ్యం అది పక్కకు పెట్టి తన కూతుర్ని భుజానికి కట్టుకొని వెనక వీపు కట్టుకొని తుపాకీ పట్టుకొని పురాణం అయిపోయింది నిజాం నవాబ్ మీద. అది ఏమి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు మన సమాజంలో, మామూలు లేరు. ఒక చుక్కారామయ్య, మీరు ఇప్పుడు పోయి చూడండి. చుక్కారామయ్య ఇప్పుడు మాట కూడా పడిపోయినట్టు దానికి. ఆయన అసలు కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. అమెరికా పోయినవాడు లేడు ఆయన. దగ్గర ఐఐటి రామయ్యగా ఫేమస్ ఆయన. మీరు పోతే చిన్న బెడ్రూమ్ అది అయింది, చిన్న హాల్లో ఉంటాడు ఆయన. ఆయన తలుచుకుంటే ఆ పిల్లలు అసలు తలా చందాలు ఇవ్వండి అంటే సాయంత్రం కల్లా 1000 కోట్లు వస్తాయి అమెరికా నుంచి. మరి ఆయన ఏనాడు ₹1 ఆశించి వాడికి చదువు చెప్పలేదు, తన వెనక కూడా వేసుకోలేదు. అట్లాంటి అద్భుతమైన పర్సనాలిటీస్ ఇంకా మన కాళ్ళు ఎదురు ఉన్నాడు కదండి చుక్కరామయ్య. మరి ఇదే సమాజం కదా సృష్టించింది వాళ్ళని. సో వాళ్ళ సేవలను, వాళ్ళ యొక్క త్యాగ నిరతిని మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆ రకంగా ఉండాలి. కానీ నీకు అధికారం ప్రజలు ఇచ్చింది సంపాదించడానికి లూటీ చేస్తే ఎడాపెడా 2 చేతులు సంపాదించేసి జైలుకు పోయి ఇప్పటికంటే కర్మ పాడుగాను అని అన్నది. ఇది ఒక రకంగా కేసీఆర్ దీన్ని కొంత సంస్కరించాల్సడానికి అద్భుతమైన అవకాశం ఉండే ఆయనకు. ఆయన దాన్ని చేజేతుల చార్చుకొని అసలు అందరూ ఎలో చేశాడు, పూర దోచుకోపో అని. ఎవడికి చేతనైతే ఎంత చేతనైతే అంత దోచుకునేటువంటి పరిస్థితి కలిగించాడు. విచిత్రమే తెలంగాణ కుట్రాడి తెచ్చుకొని ప్రజాధనం లూటీ 1,00,000 కోట్లు వ్యక్తుల దగ్గర పోగు కావడం అనేది నేనైతే ఊహించలే ఇట్లా జరుగుద్దని. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 64లో ఒక 2 ప్రత్యేకంగా నిలిచారు. ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఖానాపూర్ వెడ్మ బొజ్జు, అంటే ఒక ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగ కాస్త శాసనసభ్యుడు అయ్యాడు దానం లేకోకుండా అని చెప్పేసి. అలాగే మీ మిత్రుడు మందుల సామ్యాలు అని చెప్పేసి ₹1 జేబులో కార్ లేదు, ఇప్పుడు కార్ అయితే తిరుగుతాను, ఎక్కడ అప్పు తీసుకున్నాడు. సార్ మందుల సామ్యాలు గారు మీకు బాగా సన్నిహితులు అని చెప్పేసి అన్నారు. వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?
అంతగానే అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఆ ఉత్తర గాదర్ కిషోర్ పెద్ద ఎత్తున డబ్బు స్కాములు కదా స్కాములు. ఆయన పేరు వినబడి ఎంతో కుంభకోణాలు ఆయన పేరు వినడు. అది యూనివర్సిటీ పిల్లాడు, యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన గాదర్ కిషోర్ ఆ పద్ధతిలో ఉంటాడని మనం ఇమాజినే చేయలేము అసలు. అందులో సామెలు అసలు రూపాయి ఉంటుంది జేబులో. మీరు చెప్పే కార్పొరేట్ డౌటే ఇక్కడ అప్పు చేసుకొని ఉంటాడు. ఆయన దగ్గర అసలు ఎన్నడూ కూడా సంపాదించుకోవాలి. మంచివాడు పాప, ఉద్యమకారుడు కదా, మాతో పాటు ఉన్నాడు. మాకు ఎస్సీసీలు క్రిస్టియన్ మైనార్టీకు ఎస్సీసీలకు అధ్యక్షుడు ఉన్నాడు ఆయన. ఒక విభాగానికి అధ్యక్షుడు పనిచేశాడు. ఎప్పుడో రూపాయి ఉండేది కదా అసలు. ఆటోలో వచ్చేవాడు, ఎప్పుడైనా పోతే అన్న నన్ను తారాకాల డ్రాప్ చేయలేవాడు, మా కాడ దించిపోయేవాడు. అట్లాంటి వాడు ఎమ్మెల్యే వాడు. మాకు చాలా సంతోషం అసలు, నిజంగా డిజర్వింగే. అంటే ఆ సెక్షన్స్ మీరు అన్న ప్రకారంగా వాళ్ళకి అవకాశం వస్తే, మొన్న అసెంబ్లీలో మాడుతుంటే విన్నా నేను. అంత అగ్రెసివ్ మాట్లాడితే నాకు కూడా తెలియదు. సామేలు అద్భుతంగా మాట్లాడాడు. అంటే అవకాశం వస్తే నిజంగా రాణిస్తారు వీళ్ళు. ఆ సెక్షన్స్ని తొక్కిపెట్టారు కాబట్టి సమాజంలో పాపం అవకాశాలు రాక చాలామంది ప్రతిభావంతులు ఇంకా కూడా మట్టిలో మాణిక్యాల్లా ఉన్నారు. వెలికి తీయాల్సిందే, సొసైటీ బాధ్యత అది. ఆ సొసైటీని ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకైతే మరీ ఎక్కువ బాధ్యత వాడు. సో మీరు అన్నట్టు ఒకే సెక్షన్ని ప్రమోట్ చేయడం కూడా తప్పే. నేను యాక్చువల్లీ కాంగ్రెస్లో ఉండే ఆ మాట అనకూడదు, బట్ స్టిల్ నేను అగ్రీ అవుతున్నా. ఒక సామాజిక సోషల్ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా నేను ఒక ఉద్యమకారుడిగా పనిచేసిన కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రభావం ఉందండి. ఇంకా నేను ఏం చేయాలో మరి మీరే చెప్పాలి. సామేల్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైనా గెలవడం జరిగిందా? కలిసాడు. నాకు ఎమ్మెల్యే అయ్యే ముందు నామినేషన్ ఇచ్చినప్పుడు కలిసాడు. నామినేషన్ సందర్భంలో ఆయన నామినేషన్ నాకు కూడా ఇచ్చాడు. చెక్ చేయమని చెప్పి ఇచ్చాడు నాకే. ఆ నామినేషన్ ఫామ్ కరెక్ట్ ఉందో చూడమని వాళ్ళ అసిస్టెంట్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. నేనే చెక్ చేసేదాన్ని, ఎందుకంటే నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా రాజగోపాల్కి పనిచేశాను. ఆ టైంలో ఆయన ఫారాలు తయారు చేసినప్పుడు ఈయన ఫారాలు వచ్చాయి అక్కడికి. సో శామ్యుల్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడు, దిలీప్ సార్ అని ఇక్కడ అంటే శామ్యుల్ గారు నాతో మాట్లాడి, సార్ నాది కూడా చూడ సార్ అన్నాడు. అంటే ఆ పేపర్స్ అని చెక్ చేశాను. ఆయన మార్పేం లేదు, ఇప్పుడు ఎవరికైతే మార్పేం లేదు. ఆయన పాపం, నేనైతే హ్యాపీ. అట్లాంటి వాడు అసెంబ్లీ అడుగు పెట్టడం అనేది ఒక మంచి ఏమి ఇప్పటివరకైతే అట్లే అనిపించలేదు. షార్ట్ పీరియడ్ కదా, 3 monthsలో ఏముంటుంది. ఐ డోంట్ థింక్. బట్ ఆయన ఎన్నో ఏడని చూస్తున్నాడు. ఆయన ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు కదా. గిడ్డంగుల సంస్థకి ఆయనకు అవకాశం కూడా వచ్చింది 5 ఏళ్ళు చైర్మన్ ఉండడానికి. అప్పుడు కూడా ఆయన ఏమి ఎక్కడ ఆయన పేరు వినపడేది లేదు అసలు. సో నల్గొండలో మన రత్నాన్ని చెప్పుకోవచ్చా? అదే ఇప్పుడు డెఫినెట్లీ ఆయనకు అవకాశం రావడం అయితే గొప్ప విషయం కదా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అట్లా పార్టీ మారుతాడని, సడన్గా ఆయనకు అవకాశం వస్తే ఎమ్మెల్యే అవుతాడని ఎప్పుడు అనుకోలే. పాపం ఎమ్మెల్యే కావాలని ఆయన కలగలేవాడు. ఆ పార్టీలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆయన. డెఫినెట్లీ కాంగ్రెస్ వచ్చింది. బీఆర్ఎస్లో నాకు కూడా వచ్చి అడిగేవాడు, సార్ ఈ అవకాశం ఏమైనా ఉంటుంది మీరు కూడా చెప్పండి సార్ కేసీఆర్. కానీ ఎందుకు ఆయనకు అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా ఆయనకి అవకాశం వచ్చింది. ప్రజలతో ఎలా ఉండేవాడు సార్ అప్పుడు ఉద్యమ సమయంలో? ప్రజలతో ఎలా ఉండేవాడు ఉద్యమ సమయంలో? ఎవరు అంతగానే తుంగతుర్తి ప్రజలు ఆయన ఓన్ చేసుకోవడానికి కారణం? ఉన్నాడు కదా పాపం, ఉన్నాడు. ప్రజలు కూడా ఆయన ఆ సింప్లిసిటీని, ఆయన నిజాయితీని డెఫినెట్గా కాంగ్రెస్ వేవ్ ఉంది. అందులో కాంగ్రెస్ వేవ్ ఉంది. వ్యక్తిగతంగా అతనంటే మంచి పేరు ఉంది కదా. ఏమాత్రం చెడ్డ పేరున ఆ టైప్ ఆఫ్ మెజారిటీ రాదు. ముందర సామెల్ అనగానే అరే మంచివాడు అనేటువంటిది ఒక జనరల్ టాక్ ఉంది. మంచివాడు, డబ్బులు లేవు. కొందరు అట్లా. మీకు జ్ఞాపకం ఉంటే సింగరేణి కార్మికుడిగా ఉన్నటువంటి మంచిర్యాల సైడు చెన్నూరు నుంచి గెలిచాడు కదా ఓదేలు, నల్లాల ఓదేలు. అతను కూడా సింగరేణి కార్మికుడే. అతనికి కూడా ₹1 ఉంటుంది కదా జేబులో. మేము ఆ రోజుల్లో నేను సర్వే చేసి 4 పేర్లు రికమెండ్ చేశాను పార్టీకి. ఆ కాన్స్టిట్యున్సీలో 4 పేర్లు ఇచ్చి నెంబర్ 1లో నల్లాల ఓదేలు పేరు చెప్పారు. సార్ అడిగాడు నన్ను సర్వే చేసి చెప్పంటే. అప్పుడు నల్లాల ఓదేలు ₹1 కూడా వేశారంటే ఏం కాదు మనమే గెలిపించుకుందామని ఆ ఖర్చుతో కూడా పార్టీ పెట్టుకుంది. అప్పుడు అతను కూడా మరి సింగరేణి కార్మికుడిగా వచ్చి నిజాయితీగా బీఆర్ఎస్ అప్పుడే ఉన్నా అతను కూడా మరి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆయనకి. అట్లా కొందరు టక్కున చేయలేని వాళ్ళు ఉన్నారు, అవకాశాలు వచ్చింది.